స్వతంత్ర ఫోకస్. కులగణన ప్రక్రియను రాజ్యాంగం సమర్థించింది. బీసీల అభ్యున్నతి కోసం సిఫారసులు చేయడానికి ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని ఆర్టికల్ 340 స్పష్టం చేసింది. అయితే బీసీ లెక్కల్లో స్పష్టత వస్తేనే సామాజిక అసమానతలకు చెక్ పడుతుందంటున్నారు సామాజిక శాస్త్రవేత్తలు. భారతీయ సమాజంలో కులం అంతర్భాగమంటారు సామాజిక శాస్త్రవేత్తలు. కులం అనేది సమాజంలోని వ్యక్తులను వివిధ సామాజిక దొంతరలుగా విభజించే ఓ వ్యవస్థ. భారతదేశం లాంటి దేశంలో కులాన్ని వేరు చేసి చూడడం సాధ్యం కాని పని అంటారు సామాజిక శాస్త్రవేత్తలు. భారత ప్రభుత్వం పార్లమెంట్లో తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 3,000 కులాలు, 25,000 ఉపకులాలు ఉన్నాయి. భారతదేశంలో కులగణనకు ఒక చారిత్రాత్మక ప్రాధాన్యం ఉంది. కులగణన ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని భారతీయ కుటుంబాల ఆర్థిక స్థితిగతులపై సమాచారం సేకరించడం ఒక లక్ష్యంగా పెట్టుకున్నాయి ప్రభుత్వాలు. 1941లో కూడా కులగణన చేయాలని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించి సేకరించింది. అయితే రెండో ప్రపంచ యుద్ధం వల్ల ఆ సమాచారాన్ని బయటపెట్టలేకపోయింది. మన దేశంలో 1951 నుంచి 2011 వరకు ప్రతి జనాభా గణనలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు సంబంధించిన సమాచారం సేకరించి ప్రచురించారు. వాస్తవానికి 1881 నుంచి 1931 వరకు కుల ఆధారిత జనగణన జరిగింది. దేశవ్యాప్తంగా బీసీలు 52% ఉన్నారన్న మండల కమిషన్ రిపోర్ట్ కూడా 1931 నాటి కులగణన ఆధారంగా చెప్పినది. రిజర్వేషన్లు 50% దాటకూడదనే నిబంధనలను దృష్టిలో పెట్టుకునే ఓబీసీలకు 27% రిజర్వేషన్లను మండల కమిషన్ సిఫార్సు చేసింది. నేషనల్ శాంపిల్ సర్వే 2011-12 ప్రకారం అగ్రకులాలతో పోల్చినప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీలు చాలా వెనుకబడి ఉన్నారని తెలుస్తోంది. కులం ఆధారంగా జరిగే జనాభా లెక్కల సేకరణను రాజ్యాంగం 100% సమర్థించింది. ఆర్టికల్ 340 ప్రకారం సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల పరిస్థితులను పరిశోధించడానికి, అలాగే ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి సిఫార్సులు చేయడానికి ఒక కమిషన్ను నియమించాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే కులగణనపై భారతీయ జనతా పార్టీ మాట మార్చడం దేశమంతా చూసింది. 2018లో పార్లమెంటు వేదికగా అప్పటి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ త్వరలో జరగబోయే జనగణనలో కులగణనను కూడా తప్పకుండా చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం కులగణనను బీజేపీ వ్యతిరేకిస్తుంది. రాబోయే జనాభా లెక్కల సేకరణను ఓబీసీల కులగణన చేయలేమని 2021లో పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లో బీహార్ రాష్ట్రం కులగణనలో రికార్డు సృష్టించింది. కులగణనకు అనేక అవాంతరాలు, అవరోధాలు అడ్డువచ్చినా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పట్టించుకోలేదు. అవాంతరాలు, అవరోధాలను దాటుకుంటూ కులగణనను విజయవంతంగా పూర్తి చేశారు. మొత్తానికి దేశంలో కులగణన చేసిన తొలి రాష్ట్రంగా బీహార్ పేరు నమోదు చేసుకుంది. కులగణన చేసి ఫలితాలను ప్రచురించింది. మొత్తం బీహార్ జనాభాలో 63% మంది వెనుకబడిన తరగతులు వారున్నారని ఈ కులగణన స్పష్టం చేసింది. బీహార్లో జరిగిన కులగణన స్ఫూర్తితో మన దేశంలోని అనేక రాష్ట్రాలు కులగణనకు జైకొట్టాయి. ఏమైనా సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించడానికి వెనుకబడిన తరగతుల జనాభా లెక్కలు అవసరమంటున్నారు సోషల్ సైంటిస్టులు. కులం ఆధారిత జనాభా లెక్కలు తీయడం వల్ల వనరులు సమాన పంపిణీ నిర్ధారించడం సులువవుతుందంటున్నారు. మొత్తం మీద బీసీ లెక్కలు తేలితే సామాజిక అసమానతలు పరిష్కరించడం సాధ్యమవుతుందన్నది మేధావుల అభిప్రాయం.
ఏదేమైనా వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పాలకులపైనే ఉంది. ఇందులో కులగణన ఒకటి కావాలి. ఇది వాల్టి స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.